దేవుని సన్నిధిలో మనం మొరపెట్టడానికి జ్ఞాపకార్థంగా ఉండడం కోసం రాయబడినటువంటి ప్రత్యేకమైనటువంటి కీర్తన భాగం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క భాగాన్ని మనము మొదటి వచనాన్ని మాట్లాడుకున్నాం. ఈరోజు రెండవ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. రెండవ వచనం, నీ బాణములు, మొదటి నుంచి చదువుతాను. యెహోవా, కోపోద్రేకం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. రెండవ వచనం చూడండి ఒకసారి. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట మనకు తెలియజేసే ప్రత్యేకమైనటువంటి కొన్ని విషయాలు ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా, బాణములు నాటడం అంటే అర్థం ఏంటి? అందులో ఎవరి బాణాల గురించి మాట్లాడుతున్నాడు? దేవుని బాణాల గురించి మాట్లాడుతున్నాడు. ముందుగా ఆ యొక్క మొదటి వచనంలో ఉన్నటువంటి 4 పదాలు, కోపోద్రేకము, ఉగ్రత, గద్దింపకము, శిక్షింపకము అనే 4 వచనాలు, 4 మాటల గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈ సమయంలో ఈ బాణములు, అది దేవుని బాణాలు. దేవుని యొక్క బాణాలు నాటి ఉన్నాయి లోపల, నాలో గట్టిగా నాటి ఉన్నాయి అంటాడు. అంటే దేవుడు బాణాలు వేస్తాడు, ఆ బాణాలు నాకు నాకు తగిలాయి, లేకపోతే నా లోపలికి దిగాయి అని చెప్పబడుతుంది అనమాట. అంతేకాకుండా నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది, అంటే బరువుగా నీ చెయ్యి నా మీద ఉంది అని చెప్పబడతా ఉంది. ఎందుకని ఈ యొక్క ఎక్స్ప్రెషన్ చెప్పబడతా ఉంది? ఒక్కసారి గమనించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయము, మన ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కోసం చేసే ప్రార్థనకి సరిపడినటువంటి అద్భుతమైనటువంటి 7 కీర్తనలు. ఈ 38వ కీర్తన ఒకటి, నాలో నీ బాణములు నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి అని మాట్లాడడం, ఇది ఎంతవరకు సమంజసం? లేకపోతే ఎంతవరకు ఇలాంటి ఎక్స్ప్రెషన్ మనం ఎక్కడ చూసుంటాం? ఒక మాట చెప్పాలంటే, ఆ దేవుడు బాణం వేస్తే ఆ బాణం నాలో దిగడం ఏంటి, అది గట్టిగా నాటడం ఏంటి? సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని ఆలోచిస్తా ఉన్నప్పుడు, హీబ్రూలో ఆ ఈ యారో, బాణము అంటానికి మనకి ఒక మాట కనబడుతూ ఉంది. ఖెడ్స్ అనే పదం, ఖేత్ మరియు జాదే అనే 2 అక్షరాల పదం, ఖెడ్స్ అనే పదం. యూనో, ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయాలి ఇక్కడ. ఆ ఖెడ్స్ అనే పదంలో నుండి, అది గనక ఒకవేళ ఎడ్స్ అనే పదం గనక ఉంటే, అంటే ఖేత్ జాదే గాక ఆలెఫ్ జాదే ఉంటే గనక ఎడ్స్ అంటాం. ఎడ్స్ అంటే చెట్టు, మ్రాను అని అర్థం. మ్రాను, కలప, వుడ్ ని ఎడ్స్ అనే పదంతో మాట్లాడతాం. అయితే ఇక్కడ ఖేడ్స్ అనే మాటకి అదే వుడ్ లో నుంచి, అనగా అదే కలపలో నుంచి, లేకపోతే అదే ఆ ఈ యొక్క ఆ మన ఈ ఆ, చెట్లు నుంచి తీయబడినటువంటి కలప, కర్రలు, వాటి నుంచి తయారు చేయబడిన బాణము అంటుంది. అయితే ఎడ్స్ అండ్ ఖెడ్స్ అనే 2 పదాలు దేని సూచిస్తున్నాయి? ఇక యేసు ప్రభు మాట్లాడుతూ, నన్ను వెంబడించగోరువాడు, నన్ను వెంబడించేవాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన యొక్క సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అనే మాట చూస్తాం. నన్ను వెంబడింపగోరువాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. గమనించండి ఒకసారి. ఆ సిలువనెత్తుకొని అనే దగ్గర అక్కడ సిలువ అనే పదం లేదు, కానీ మ్రాను అని రాస్తుంది. అంటే మ్రాను అంటే ఎలాంటి మ్రాను, ఎక్కడ, ఏం మ్రాను ఇది? ఎందుకని మ్రాను ఎత్తుకొని మనం వెంబడించాలి అంటే, ఇది అబ్రహాము
ఇస్సాకు ఆ అబ్రహామును వెంబడిస్తున్నప్పుడు, అనగా బలి అర్పణ కోసం వెంబడిస్తున్నప్పుడు, ఇస్సాకు యొక్క భుజం మీద బలిపీఠానికి సంబంధించిన అర్పణకు సంబంధించినటువంటి ఆ యొక్క ఆ బలిపీఠపు కర్రలు ఆ తన భుజం మీద పెట్టబడ్డాయి. ఆ బలిపీఠపు కర్రలు ఏవైతే ఉన్నాయో, అంటే నన్ను వెంబడించగోరు వాడు తన మ్రానును మోసుకొని నన్ను వెంబడించాలి. అంటే యోబు సారీ, మన ఇస్సాక్ ఎలాగైతే ఆ తన యొక్క తండ్రి అయిన, లేదా తన యొక్క మాస్టర్, తన యొక్క గురువు, తన యొక్క గురువు అయినటువంటి అబ్రహామును ఇస్సాకు వెంబడించేటప్పుడు తాను ఉపేక్షించుకోవడం మాత్రమే కాక, తన భుజం మీద బ్రాన్ ఉంది, అనగా కలప ఉంది, లేకపోతే వుడ్ ఏదైతే ఆ యొక్క బలిపీఠపు కర్రలు ఉన్నాయి, ఆ కర్రలు తననే దహించేవి. అంటే ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించేవారు, యేసుక్రీస్తును వెంబడించాలనుకునేవారు మ్రానును భుజం మీద మోస్తూ, ఏం మ్రాన్ అంటే తననే తగలబెట్టే, తనని దహించి వేసే మ్రాన్. దీన్ని పౌలు భాషలో ఆ యొక్క ఆ ఇదంతటికి కారణమైనటువంటి వచనం, లేకపోతే ఆ యొక్క 12వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం కదా, సజీవ యాగముగా మీ శరీరమును దహించండి, అర్పించండి అనే మాట. అంటే మన శరీరాలను అర్పించడానికి అవసరమైనటువంటి మ్రాను, ఆ మ్రానుని మనమే మోసుకురావాలి. ఇది శిలువ శ్రమ, లేకపోతే ఆ క్రీస్తు యేసును వెంబడించడం అనే ఒక సాక్ష్య జీవితం కొనసాగించాలి అంటే, మనలో ఉన్నటువంటి శరీర క్రియలను, పాప స్వభావాన్ని సిలువ వేయడానికి, లేకపోతే అర్పించటానికి, దహించటానికి సంబంధించిన మ్రానును ఎప్పుడు మోస్తూ ఉండాలి. అలాంటి వారే నన్ను వెంబడించేవారు నాకు పాత్రులు అని చెప్పబడతా ఉంది. అయితే ఇది ఎడ్స్ అనే పదానికి సంబంధించింది. కానీ ఇక్కడ ఎడ్స్ అనే పదం కాకుండా ఖెడ్స్ అనే పదం అదే కలప నుంచి వచ్చినటువంటి యారోస్. అంటే కలప, ఏ కలప అది? అంటే ఎలాంటి మ్రాను? మనల్ని దహించి వేసే, లేకపోతే దహన బలిపీఠం మీద మనల్ని దహించడానికి వినియోగించే అవే కర్రలు. అందులో నుంచి బాణాలు ఉన్నాయి. ఈ బాణాలు దేన్ని తెలియజేస్తున్నాయి? ఖెడ్స్ అనే మాటని ఆ కొద్దిగా అర్థం చేసుకోవాలి. సేమ్ ఇదే మాట ఇంకొక 2 సందర్భాల్లో రాయబడింది. దాని గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. ఇలాంటి ఈ ఈ యొక్క బాణములు అనే దేన్ని సూచిస్తున్నాయి? యెహోవా బాణములు దేన్ని సూచిస్తున్నాయి? అది కూడా ఇప్పుడు ఆయన బాణం వేస్తే తన శత్రువు మీద వేయాలి. అలా కాకుండా ఇది శత్రువుల మీద వేసే బాణాల గురించి కాదు. గమనించండి ఒకసారి. యోబు గ్రంథం 6వ అధ్యాయం చదువుతాను. యోబు గ్రంథం 6వ అధ్యాయంలో 3-4 వచనాలు, 3, 4, 2 వచనాలు చదువుతాను, చూడండి ఒకసారి. యోబు గ్రంథం 6వ అధ్యాయం 3, 4 వచనాలు. అలాగున చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును. మరొకసారి. అలాగున చేసిన ఎడల నా విపత్తు, అనగా నా సమస్య, సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును. సముద్రపు ఇసుక, ఎడారి ఇసుక, 2 ఇసుకలు ఉంటాయి. ఎడారి ఇసుక ఈ రోజు ఉన్నది రేపు అక్కడ ఉండదు, అది గాలికి ఎగిరిపోద్ది. కానీ సముద్రపు ఇసుక ఎలాగంటే అది ఎక్కడుందో అక్కడే ఉంటుంది, చాలా బరువు అయింది. అయితే యోబు గ్రంథము 6వ అధ్యాయంలో యోబు యొక్క శ్రమను వర్ణిస్తూ, నా నా యొక్క విపత్తు, నేను అనుభవిస్తున్న సమస్య ఏదైతుందో అది సముద్రముల ఇసుక కన్నా బరువైనటువంటి ఇసుక. అలాగా పడుండే ఇసుక, లేకపోతే సముద్రపు ఇసుక బరువైంది, చాలా బరువుతో ఉంటుంది. సముద్రముల ఇసుక కన్నా బరువైంది అని చెప్తూ, ఇది అంటే యోబు అనుభవిస్తున్న శ్రమ. యోబు అనుభవిస్తున్న శ్రమ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు పర్మిట్ చేస్తేనేగా వచ్చింది. దేవుడు కంచె తీసి ఆ యొక్క సాతానుకు అప్పగించి అప్పుడే కదా ఈ యొక్క శ్రమలు వచ్చాయి. సో బాణములు అనే మాటని అర్థం కావడానికి ఇది యోబు యొక్క మాటలు చూస్తా ఉన్నాం. చూడండి ఒకసారి. అలాగూ చేసిన ఎడల
నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును. అందువలన నేను నిరర్ధకమైన మాటలు పలికి తిని సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను. వాటి విషయమును వాటి విషమును నా ఆత్మ పానము చేయుచున్నది. దేవుని భీకర కార్యములు నాతో యుద్ధం చేయుటకై పంక్తులు తీరుచున్నవి. అంటే దేవుడే నా మీద యుద్ధం చేస్తున్నాడు. ఇవి దేనికి సూచన, దేని తెలియజేస్తున్నాయి చూడండి ఒకసారి. అంటే దేవుని బాణాలు లేదా సర్వశక్తిని బాణాలు, ఆల్మైటీ గాడ్, ఎల్ షదై అని పిలువబడే ఆల్ సఫిషియంట్ గాడ్ అని అర్థం. సర్వశక్తుడు అంటే చాలా బలమైన వాడు, శక్తి గలవాడు అని అర్థం. అన్ని శక్తులు కలిగిన వాడు అని అర్థం కాదు. కానీ సర్వశక్తుడు అనే మాట, ఎల్ షదై అనే మాటకి, షదై అనే మాటకి అసలు అర్థం ఏంటంటే ఆల్ సఫిషియన్సీ, అంటే సమస్తమునకు చాలినవాడు అని అర్థం. ఆ చాలినవాడు అంటానికి మనకు తెలుగులో సర్వశక్తిమంతుడు అని ట్రాన్స్లేట్ చేయబడింది. బట్ సర్వశక్తివంతుడు అంటే అన్ని రకాల శక్తులు గలవాడు అన్నదానికన్నా సమస్తమునకు చాలిన దేవుడు అని అర్థం. అంటే ఈ చాలిన దేవుడు, ఈ చాలిన దేవుడు సర్వశక్తుడు నా మీద బాణం వేస్తున్నాడు, నాతో యుద్ధం చేస్తున్నాడు అని చదవడం అంత శ్రేయస్కరం కాదు. కానీ ఆల్ సఫిషియంట్గా అనగా అన్ని వేళలా అన్ని సమయాల్లో చాలినటువంటి ఆ సహాయం చేయగలిగినటువంటి ఆ యొక్క కృప కలిగిన దేవుడు అని అర్థం. ఆల్ సఫిషియంట్ గాడ్, ఆల్ సఫిషియన్సీ అనేది ఆ అలాంటి ఆయన అంబుల, ఆయన యొక్క అంబులు లేదా ఆయన యొక్క బాణాలు, ఖెడ్స్ ఏవైతున్నాయో నాలో చొచ్చెను. వాటి విషయమును నా వాటి విషమును, వాటి పాయిజన్, అవి కేవలము రాను నుంచి తీయబడినటువంటి బాణాల కోసం తీయబడిన కలప మాత్రమే కాదు, ఆ బాణాలు విషంతో నిండుకొని ఉన్నాయి. విషం కూడా దానికి అంటించబడింది. ఆ విషమును నా ఆత్మ లేదా నా సోల్ పానం చేయుచున్నది అంటాడు. నా ఆత్మ లేదా నా నా సోల్ పానం చేస్తుంది. ఆ యొక్క బాణాలనేమో నా శరీరంలో గుచ్చుకున్నాయి, బలంగా దిగాయి. అయితే ఆ బాణాలకు ఉన్నటువంటి విషం ఏదైతుందో ఆ విషము నా యొక్క ఆత్మలకు, నా యొక్క ఆత్మకు, నా ఆత్మ పానం చేయుచున్నది. దేవుని భీకర కార్యములు నాతో యుద్ధం చేయుటకై పంక్తులు తీరుచున్నవి. దేవుని భీకర కార్యములు అంటే దేవుడు చేసిన అద్భుతాలు, చేయబోయే అద్భుతాలు అని అర్థం. దేవుడు అద్భుత, చూడండి ఒకసారి, ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుని బయటికి తీసుకురావడం అదొక అద్భుతం. ఆ అద్భుతాలు అవన్నీ కూడా యుద్ధం చేస్తున్నాయట. నా మీద, నాకు విరోధంగా యుద్ధం చేయడానికి పంక్తులు తీరి ఉన్నాయి అంటాడు. ఇది ఒక రెఫరెన్స్. దేవుని బాణాలు ఉంటాయా, దేవుని బాణాలు ఎలా పనిచేస్తాయి, దీని గురించి ఇంకా కొంచెం వివరణ కావాలి మనకి. సో ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. గమనించండి ఒకసారి. ఇంకొక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏ వచనం అంటే ఆ డ్యూట్రానమీ, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 21వ వచనం చదువుతాను, చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండం 32:21 చదువుతాను. 32వ అధ్యాయం 21 నుండి. వారు దైవము కాని దాని వలన నాకు రోషం పుట్టించిరి. ఆ యొక్క ప్రజలు దేవునికి రోషం పుట్టించిరి. తర్వాత దైవము కాని దాన్ని దైవము అన్నట్టుగా జీవిస్తూ ఆ దైవము అని ఏదైతే ఆ దేవునికి రోషం పుట్టించారు లేదా దేవునికి కోపము పుట్టించారు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి. వారు దైవము కాని దాని వలన నాకు రోషం పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహం పుట్టించారు. తన యొక్క జీవితం అంతా కూడా ఇక ఏమంటామంటే వారు దైవము కాని దాని వలన నాకు రోషం పుట్టించిరి. దేవుని స్వరం, దేవుని మాటలు
ఇక్కడ మోషే మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. వారు దైవము కాని దాని వలన నాకు రోషం పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహం పుట్టించిరి. ఆగ్రహానికి తర్వాత రోషమునకు మధ్య సంబంధం. ఇవి రెండు కూడా నాకు రోషం పుట్టించారు, ఆగ్రహం పుట్టించారు అని మాట్లాడుతున్నాను. కాబట్టి జనము కాని వలన జనము అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ధర్మశాస్త్రమును కాక ఆ ధర్మశాస్త్రం విడిచిపెట్టి ఆ యొక్క అన్గాడ్లీ వాటిని ఇశ్రాయేలు ప్రజలు వెంబడిస్తున్నప్పుడు వారికి చెప్పబడుతున్నటువంటి మాట ఇది. తమ వ్యర్థ ప్రవర్తన వలన ఆగ్రహం పుట్టించారు. అంటే సరిగా ప్రవర్తించకుండా వ్యర్థ ప్రవర్తన అంటాం. వ్యర్థ ప్రవర్తన అది పాపానికి సంబంధించిన విషయం. ఇక్కడ ఈ యొక్క విషయం వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహం పుట్టించిరి, దైవము కాని దాని వలన నాకు రోషం పుట్టించిరి. తర్వాత వారి వలన వారికి రోషం పుట్టింతును. సారీ జనము కాని వారి వలన వారికి రోషం పుట్టింతును. ఇది ఎక్కడ మాట, ఎలాంటి మాట అంటే ఇది ఒక ప్రవచనం. ఇది ఒక ప్రవచనం. ఎలాంటి ప్రవచనం ఇది అంటే ఇశ్రాయేలు ప్రజలు అన్ని జనుల చేత రోషం తెప్పించబడాలి. ఇది మనకు రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తాం. ఆ 11వ అధ్యాయంలో దీని గురించిన వివరణ కూడా మనకు కనపడతాం. ఆ యొక్క అన్ని జనుల వలన ఇశ్రాయేలుకి రోషం పుట్టించుట. ఈ రోజున మనం భక్తి చేస్తున్నామంటే ఇశ్రాయేల్ ప్రజలకు రోషం పుట్టించేంత భక్తి చేసినప్పుడు మనకు అనుగ్రహించబడిన రక్షణకు విలువ, రక్షణ యొక్క ఉద్దేశం అది. అయితే గమనించండి ఒకసారి. అంటే ఈ కీర్తన, బైబిల్లో ఉన్న కీర్తనల గ్రంథాన్ని మీకు ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల యొక్క ఉద్దేశము బలులు అర్పించే సమయాల్లో పాడుకోవడం కోసం రాయబడిన కీర్తనలు. దేవుని సన్నిధిలో బలి అర్పించేటప్పుడు ఆ బలి అర్పణకి ముందు ఈ యొక్క కీర్తన, లేకపోతే బలి అర్పణ తర్వాత కీర్తన, లేకపోతే ప్రార్థనా కాలం, ఆ యొక్క సమయం అంతట్లో ఈ కీర్తనలు మధ్యలో ఉంటాయి. సో విషయం ఏంటంటే ఈ కీర్తనలన్నీ కూడా మనం రోజు ఇలా కూర్చొని చదువుకోవడానికి కాదు, కానీ అంటే దీన్ని చదివేటప్పుడు బలి అర్పణ అనే ఆ సమాజం, దేవుని మందిరంలో అర్పించబడే అర్పణలు అనే సంగతిని మనం మర్చిపోకూడదు. గమనించండి ఒకసారి. ఇక్కడ జనము కాని వారి వలన వారికి నేను రోషం పుట్టిస్తాను. తర్వాత అవివేక జనం వలన వారికి కోపం పుట్టిస్తాను. నాకు రోషం తెప్పించారు మీరు, నాకు కోపం తెప్పించారు. నాకు రోషం తెప్పించారు, నాకు కోపం తెప్పించారు. నేను మీకు రోషం కలుగజేస్తాను. నేను మీకు ఏమంటామంటే కోపం వచ్చేటట్టు చేస్తాను, లేకపోతే రోషం పుట్టిస్తాను. అవివేక జనం వలన వారికి కోపం పుట్టిస్తాను. అంటే ఇశ్రాయేల్ ప్రజలకి రోషము మరియు కోపము పుట్టించుట అనేది ఈ యొక్క ద్వితీయోపదేశకాండం అనకు. ఒకవేళ ఈ యొక్క ఇదంతా కూడా ఒక పాట. ఈ పాట ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి రాయబడినటువంటి పాట. అయితే ఈ పాటలో అనగా ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ద్వితీయోపదేశకాండంలో ఉన్నటువంటి మాట ఒకటి, వారు వ్యర్థ ప్రవర్తనను బట్టి వారు దైవము కాని దాని వలన నాకు రోషం పుట్టించారు. ఏదైతే దైవం కాదో ఆ దైవం కాని దాన్ని అనుసరిస్తూ దేవునికి రోషం పుట్టించారు కదా, నేను మీకు అన్యజనుల వల్ల రోషం పుట్టిస్తాను. ఒకటి. రెండవది, అన్యజనుల వల్ల రోషం పుట్టించడం మాత్రమే కాదు, కానీ రెండవ విషయం ఏంటంటే వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహం పుట్టించారు కదా, నేనేం చేస్తానంటే అవివేక జనం వలన, జ్ఞానము, తెలివి, వివేచన లేని అవివేక జనం, అన్యజనులు అని అర్థం. ఈ యొక్క అవివేక జనం వలన ఇశ్రాయేలీయులకి కోపం తెప్పిస్తాడట. తర్వాత చూడండి ఒకసారి. అవివేక జనం వలన వారికి కోపం పుట్టింతును, నా కోపాగ్ని రగులుకొని
రగులుకొనును, నా కోపాగ్ని రగులుకొనును, పాతాళ అగాధం వరకు అది దహించును. పాతాళ అగాధం వరకు అది దహించును. అది భూమిని దాని పంటను కాల్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవుని కోపాగ్ని గురించి మాట్లాడబడుతున్న విషయాలు ఇవన్నీ కూడా. దేవుని కోపాగ్ని గురించి మాట్లాడబడుతున్నటువంటి విషయాలు. ఆ కోపాగ్ని ఏం చేస్తుంది అంటే రగులుకొని పాతాళ అగాధం వరకు అది దహించును. అది భూమిని దాని పంటను కాల్చును. ఆ ఇస్రాయేల్ యొక్క పంటను ఒక ప్రకృతి విపత్తు కాల్చేస్తుంది అంటే అది ఖచ్చితంగా ఇక వేరే ఆలోచన కాదు కదా. అక్కడ క్లియర్ గా మనకు కనపడే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ యొక్క ద్వితీయోపదేశ కాండంలోని ఈ యొక్క మాటలు ఒక ఆత్మీయుడు ఎలాగా తను తాను మార్చుకోవాలో, తను తాను సిద్ధపరచుకోవాలో తెలియజేసేటటువంటి కీర్తన పాట. ఇక్కడ చూడండి ఒకసారి, పాతాళ అగాధం వరకు అది దహించును, అది భూమిని దాని పంటను కాల్చును, పర్వతముల పునాదులను రగులబెట్టును. సో పర్వతముల పునాదులు రగులబెట్టబడు. సో జనము కానటువంటి అన్ని జనుల వలన మీకు రోషం పుట్టిస్తాను. అవి అవివేక జ్ఞానము లేని జనం వలన కోపం పుట్టిస్తాను. నా కోపాగ్ని రగులుకొను, పాతాళ అగాధం వరకు అది దహించును. అది భూమిని దాని పంటను కాల్చును. భూమిని దాని పంటను కాల్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. పర్వతముల పునాదులను రగులబెట్టును. తర్వాత వారికి ఆపదలను విస్తరింపజేసేదను, వారి మీద నా బాణములన్నిటినీ వేసేదను. ఇక్కడ రాస్తుంది చూడండి ఒకసారి, వారి మీద నా బాణములన్నిటినీ వేసేదను, వారు కరువు చేత క్షీణించిపోతారు, మంట చేతను క్రూరమైన హత్య చేతను హరించిపోదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రూరమైనటువంటి హత్య చేతను వారు నశించిపోతారు. అంటే ఈ బాణములు దేన్ని సూచిస్తున్నాయి? నా బాణాలన్నీ వేస్తాను అని చెప్పి కరువు చేత క్షీణించిపోయేటట్టుగా, కరువును అంటే కరువు అనే బాణం అన్నమాట. మంట చేత క్రూరమైన హత్య చేతను అంటే ఇక్కడ మంట చేత అనే చోట బహుమానము చూడండి ఒకసారి, వారికి ఆపదను విస్తరింపజేస్తును, వారి మీద నా బాణములన్నిటినీ వేసేదను, వారు కరువు చేత క్షీణించిపోతారు, మంట చేత క్రూరమైన హత్య చేతను హరించిపోతారు. అంటే ఈ హత్యకి ముందు ఉన్నటువంటి పరిస్థితులు, ఏ పరిస్థితులు మనిషిని ఇదిగో ఇలాంటి స్థితికి వచ్చిన తర్వాత, లేకపోతే ఈ యొక్క ఏం చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజలను క్రమపరిచే ఆ యొక్క ప్రాసెస్లో దేవుడు తన బాణములను ప్రయోగిస్తున్నాడు. ఆ బాణములు అనే మాటకి ఈ యొక్క కరువు, మంట, లేకపోతే హత్య, ఇలాంటివన్నీ కూడా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు అనబడుతున్నటువంటి నిబంధన ప్రజల యొక్క వారి జీవితాల్లో వారిని క్రమపరిచి శిక్షణము తీసుకురావడం కోసం దేవుడు ప్రయోగించినటువంటి బాణాలు ఇవన్నీ కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక విషయాన్ని ఇక్కడ మీకు జ్ఞాపకం చేయాలి. అదేంటంటే యారో అని సింగులర్గా లేదు, కానీ యారోస్ బహువచనాన్ని మనం చూస్తాం. యారోస్ అనే బహువచనం అనగా బాణములు. అందుకే తెలుగులో కూడా బాణములు నన్ను గుచ్చాయి, లేకపోతే నాకు సమస్య తీసుకొచ్చాయి అనట్లేదు, కానీ బాణములు మల్టిపుల్ మల్టిపుల్ ఏమంటామంటే ఈ యొక్క యారోస్ వచ్చి తనని ఎలా నాటాయో, ఎలా గుచ్చుకున్నాయో తెలియజేయడం కోసం ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 21 నుండి 24 వరకు మనం చూస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఇక్కడ గమనించండి ఒకసారి, బాణములు నాలో గట్టిగా
నాటి ఉన్నవి. ఒకసారి జ్ఞాపకం చేస్తాను. నీ బాణములు, డైరెక్ట్ గా చెప్తున్నాడు, నీ బాణములు. ఎవరు వేసిన బాణాలు కాదు. ఇదే యోసేపు గురించి మనం చూస్తే మనకు ఆదికాండం 48వ అధ్యాయం 49వ అధ్యాయంలో వంశావళి లిస్టులో యోసేపు గురించి ప్రస్తావించినప్పుడు ఈ మాట మనం చూస్తాం. నిజమైన ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఒక్క నిమిషం. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నాయి, చెయ్యి నా మీద భారముగా ఉన్నది. ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆ, ఇంకా మనము హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చదువుకున్నాం. ఆ తర్వాత నిజమైన ద్రాక్షవల్లిని నేను అని యోసేపును గురించినటువంటి ప్రవచనం అది. యోసేపు ఫలించడి ద్రాక్షావల్లి, లేకపోతే ఫలించడి ద్రాక్ష తీగ. వల్లిలో అనగా మెస్సయాలో నాటబడినటువంటి తీగలాగా ఉండి, ఆ యొక్క గోడ దాటి బయటికి వెళ్ళి కూడా ఆ తీగ ఫలిస్తాం. అంటే ఫలించడం అంటేనేమో ఆత్మ ఫలాల్ని, లేకపోతే దేవుడు కోరుకున్న విషయాల్ని భూమి మీద ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అది ఆ ఫలించడం కింద కౌంట్ చేయబడితే, ఆ యొక్క ఫలించే సందర్భాన్ని లేకపోతే విషయాల్ని మనం గనక తృణీకరించి, ఆ యొక్క శ్రమను లేకపోతే ఆ యొక్క మరణాన్ని లేకపోతే ఆ ఆ శిక్షను తృణీకరించడం, ఆ, లేకపోతే ఆయనలో నిలిచి ఉండుట అనే దాన్ని మనం వదిలేస్తే, అప్పుడు ఈ బాణాలు మన మీదకి వస్తాయి. ఈ బాణాలు ఆ ఏమంటామంటే రోషం పుట్టించడానికి, మనలో కోపము కలుగజేయడానికి ఇవి వస్తాయి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, పాతాళ అగాధం వరకు అది దహించును, అది భూమిని దాని పంటను కాల్చును, కాల్చును, పర్వతముల పునాదులు కవలబెట్టును, వారికి ఆపదలను విస్తరింపజేసేదను, వారి మీద నా బాణములన్నిటినీ వేసేదను. అంటే ఆపదలు కావచ్చు, లేకపోతే ఆ యొక్క అణచివేయబడడం కావచ్చు, అప్పుల పాలవడం కావచ్చు, ఇవన్నీ కూడా మన దేవుని యొక్క ప్రేమపూర్వకమైన కృప సహితమైనటువంటి ఉపదేశంగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క యోసేపు ఎలాగైతే ఒక కొమ్మలాగా ఉండి ఫలిస్తున్నాడో, మనం ఫలించడం, దేవునికి ఇష్టమైనటువంటి విషయాలు మనం భూమి మీద దేవుని చిత్తం చేస్తూ ఉంటే ఫలిస్తున్నాం అని అర్థం. ఫలించాల్సిన వారు ఫలించలేదు అంటే, ఆ ఫలించని వారు ఎవరైతే ఉన్నారో వారు గమనించండి ఒకసారి, ఆ ఈ యొక్క బాణములను అనుభవించాల్సి వస్తుంది. ఇకపోతే ఈ చేత బాణముల చేత ఆయన దర్శించబడడం, లేకపోతే యోబు కావచ్చు, లేకపోతే ఇశ్రాయేల్ ప్రజలు వారి యొక్క స్థితి నుండి తొలగిపోతే జరిగే విషయాలు ఇవన్నీ కూడా. తర్వాత ఇక్కడ గమనించండి ఒకసారి, దీనికి కంటిన్యూషన్ అదే వచనం ఇంకా కొనసాగుతా ఉంది. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి. అక్కడితో అయిపోలేదు. యాక్చువల్గా ఫుల్ స్టాప్ కాకుండా అండ్ మరియు అని ఉండాలి. లేకపోతే నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, మరియు నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. సో ఈ భారము అనే మాటకి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు శిక్షణం చేసేటప్పుడు వేసే బాణాలు ఇవి అని మాట్లాడుకున్నాం. దాని కంటిన్యూషన్ లో ఆ దాని కంటిన్యూషన్ వర్స్ నెక్స్ట్ అదే మాటలో, నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, మరియు నీ చెయ్యి నా మీద భారంగా ఉంది. నీ చెయ్యి కూడా నాకు భారంగా ఉంది అని చెప్పబడతా ఉంది. ఒకసారి ఒక 2 వచనాల్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత పాట పాడే క్రమాన్ని ఒకసారి ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 15వ అధ్యాయం 6వ వచనం, యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణహస్తం బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణహస్తము శత్రుని కోరిక సారీ నీ దక్షిణహస్తము శత్రువుని చితకగొట్టును. అంటే
దేవునికి విరోధులైనటువంటి వారు, సౌలు లాంటి జీవితం జీవించిన వారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి ఆ శత్రువుని చిత్తగొట్టడం కోసం కాకుండా ఈ యొక్క బాణములు దేవుని కుమారులను సరిచేస్తాయి. అంతేకాకుండా దక్షిణాస్తం బలముంది, అతిశయించును. యెహోవా నీకు నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. అయితే శత్రువును చితగొట్టే అదే హస్తం, బలమైన హస్తం, నీ దక్షిణ హస్తం శత్రువుని చితగొట్టదు. ఇక్కడ ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం మనం. 15వ అధ్యాయం 6వ వచనం ఇది. తర్వాత కీర్తనల గ్రంథం 89:13 చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 89:13, 89వ కీర్తన 13వ వచనాన్ని జ్ఞాపకం చేస్తాను ఒకసారి. ఓకే. పరాక్రమము గల బాహు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. అంటే దేవుని యొక్క బలము లేదా దేవుని యొక్క ఆ బలం గురించి ఈ మాట మనం చూస్తా ఉన్నాం. అయితే దేవుని బలము తర్వాత నీ బలము నా నా నాకు నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి. నీ చెయ్యి లేదా నీ బలము, యాక్చువల్గా దేవుని చెయ్యి అంటే దేవునికి ఒక చెయ్యి ఉంటుందని కాదు, కానీ దేవుని యొక్క బలమైనటువంటి శక్తి కలిగినటువంటి హస్తము అని అర్థం. అది నా మీద బరువుగాను భారంగా ఉంది అని చెప్తున్నాడు. సరే, ఈ రోజుకి ఇక్కడితో ముగించుకుందామా. సో ఈ యొక్క బాణములు మనకు ఫలించని స్థితిలో ఉన్నటువంటి వారి మీద ప్రయోగించబడే శిక్షణమునకు, లేకపోతే ఆయన డిసిప్లిన్ కి సంబంధించినటువంటి బాణాలు ఇవి. ఈ బాణాలు అది కరువు అవ్వచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, ఏదైనా సరే అది బరువుగాను భారంగాను ఇబ్బంది కలిగించే ఆ యొక్క స్థితి అది. దేవునికి స్తోత్రం. ప్రతి సమస్యకి, ప్రతి ఆపదకి, ప్రతి ఇబ్బందికి ఒక పర్పస్ ఉంటా ఉంది. ఆ పర్పస్ వచ్చేసి దేవుని మహిమార్థమై, అంతేకాకుండా దేవుని చిత్తము, అంతేకాకుండా దేవుని యొక్క శిక్షణ క్రిందికి మనం నడిపిస్తాం. ఈ సమయానికి ప్రార్థన చేసుకుని మనం ముగించుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరమ తండ్రి మా దేవ, మీకు వందనాలు నాయన. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి. ఇదిగో నీ యొక్క చెయ్యి నా మీద భారముగా ఉంది అన్న మాటను అర్థం చేసుకోవడానికి కృపనిచ్చారు. దాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము స్తోత్రము స్తోత్రం అయినా మీకే వందనాలు. సమయంలో నాయన ప్రభా, ఆ యొక్క మీ బలమైన హస్తము, అంతేకాకుండా మీ బాణములు ఏ విషయాల్లో అయితే మాకు బాణములుగా కనపడే విషయాలు ఉన్నాయో వాటన్నిటిని బట్టి మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. ఇదిగో అన్యజనులకు రోషం పుట్టించాల్సిన మేము అన్యజనుల చేత రోషం పుట్టే పరిస్థితికి మేము వచ్చాం. ఇదిగో వారిని చూసి ఇప్పుడు మేము రోషం తెచ్చుకొని భక్తిని మార్చుకునే పరిస్థితి దాకా తెచ్చుకున్నాం నేను. ఈ సమయంలో విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాం. అలాగే ఆ యొక్క అన్యజనులైనటువంటి మేము ఇశ్రాయేలుకు రోషం తెప్పించే విధంగా మా వ్యక్తిగత ఆత్మీయ జీవితం ఉండటానికి కృపద ఇచ్చామని ప్రార్థిస్తున్నాం. వందనాలు, స్తుతులు, స్తోత్రునైనా ఈ దినమున ఏకీపించిన ప్రతి వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారి మీద మీకు అంతృష్టి ఉంచండి, దీవించి ఆశ్రయించి స్థిరపరచండి. అక్కర్ల అవసరాలు తీర్చి మీరే మహిమ పొందమని, వారి వ్యక్తిగత జీవితాల్లో వారు అనుభవిస్తున్న ఈ బాణములు ఏవైతున్నాయో వాటన్నిటి నుంచి విడుదల పొందడానికి వారికి కృప ఇదిగో విస్తరింపజేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ అతడు యేసుక్రీస్తు నామన స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, 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 ఆమెన్.